Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. హోలీ పండుగ అందరి ఇళ్లలో వెలుగులు నింపుతుంది. కానీ ఓ తెలుగు జవాన్ ఇంట మాత్రం విషాదాన్ని మిగిల్చింది. మార్చి 25న హోలీ వేడుకలో పాల్గొన్న జవాన్ విద్యుత్ ఘాతానికి గురై ఏప్రిల్ 12న ప్రాణాలు విడిచాడు. పూర్తి వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా పాలకొండ మండలం గొట్ట మంగళాపురం గ్రామానికి చెందిన 31 ఏళ్ల రాంబాబు సిఐఎస్ఎఫ్ జవాన్గా ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నాడు. గత నెలలో జరిగిన హోలీ వేడుకల్లో తోటి జవాన్లతో కలిసి పాల్గొన్నాడు. అయితే బహుళ అంతస్తు సముదాయం దగ్గర హోలీ వేడుకలు ఏర్పాటు చేశారు. అయితే పై అంతస్తులో ఉన్న కొంతమంది రాంబాబు ఫ్రెండ్స్ బకెట్లో రంగు కలిపిన నీళ్లు కింద ఉన్న రాంబాబుపై చల్లేందుకు ప్రయత్నించారు. ఆ సందర్భంగా చేతి నుంచి జారిన బకెట్ విద్యుత్ వైర్లపై పడ్డాయి. వెంటనే తెగిపోయిన వైర్లు రాంబాబుకి తగిలాయి. దీంతో విద్యుత్ షాక్ కి గురైన రాంబాబు అక్కడే పడిపోయాడు. స్పందించిన తోటి జవాన్లు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ 17 రోజులు మృత్యువుతో పోరాడిన జవాన్ రాంబాబు శుక్రవారం తుది శ్వాస విడిచాడు. రాంబాబుకి 8 నెలల కిందటే వివాహమైంది. భార్య ప్రస్తుతం గర్భవతి. రాంబాబు మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో శనివారం విశాఖపట్నానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి స్వగ్రామానికి తరలించారు. సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అంది వచ్చిన కుమారుడు అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు పెళ్లైన 8 నెలలకే భర్తను కోల్పోవడంతో వారు రోదనను ఆపడం స్థానికుల తరం కాలేదు. పుట్టబోయే బిడ్డ గురించైనా మనసు దివుట్ చేసుకోవాలని స్థానికులు ఓదార్చారు. ఏది ఏమైనా హోలీ ఆ ఇంట తీరని విషాదాన్ని నింపింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.